ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయడం చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకునుంది. ఉచిత బస్సు విధి విధానాలపై రవాణా శాఖ అధికారులతో ఇవాళ చర్చలు జరుపుతున్న సీఎం చంద్రబాబు మహిళల ఉచిత ప్రయాణంపై ఇప్పటికే నివేదిక సిద్ధం కావడంతో ఇవాల్టి సమీక్షలో ఉచిత బస్సు పథకంపై దిశానిర్దేశం చేరున్నారు. మహిళలకు ఉచిత బస్సు అమలు అయితే ఆర్టీసీకి ప్రతి నెల 250 నుంచి 260 కోట్ల రూపాయల నష్టం వస్తుందని ఆవేదన నివేదిక పేర్కొంది. ఈ పథకం అమలు కోసం అదనంగా 2000 బస్సులు, 3500 మంది డ్రైవర్లు అవసరం ఉంటుందని నివేదిక చెబుతోంది. దీంతో ఫ్రీ బస్ అమలు, ఆర్టీసీకి నష్టం రాకుండా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. ఫ్రీ బస్ పై కసరత్తు కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్ర సిద్ధంగా ఉన్నారు. విజయ్, చంద్రబాబు నాయుడు అధికారంలో రావడానికి ప్రధానమైనటువంటి హామీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా ఒక ప్రధాన హామీగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఖరారు చేయడము, దానికి సంబంధించినటువంటి అమలు ఏ విధంగా ముందుకెళ్లాలి, వచ్చేటువంటి నష్టాన్ని భారాన్ని ఏ విధంగా మోయాలి, దాన్ని భర్తీ చేసుకునేందుకు ఏ విధంగా ముందుకెళ్లాలి, దాని మీద చంద్రబాబు నాయుడు ఈరోజు రవాణా శాఖ అధికారులతో ఆయన సమీక్ష చేయనున్నారు. ఈ సమీక్షలో ప్రధానంగా ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడం, దీనికి సంబంధించినటువంటి ఒక నివేదికను కూడా అధికార యంత్రాంగం ఇప్పటికే చంద్రబాబు నాయుడుకు అందజేయడం జరిగింది. దాన్ని ఆయన పరిశీలించడం కూడా జరిగింది. అయితే దీంట్లో ఉన్నటువంటి వ్యవహారంలో ఏ విధంగా నష్టాన్ని పూడ్చుకోవాలి అనే దాని మీద కూడా ఆయన ఈరోజు సమీక్ష చేయనున్నారు. కర్ణాటక, తమిళనాడులో అమలవుతున్నటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో ఆ పథకానికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా తీసుకొని దాని మీద అధ్యయనం కూడా చేయడం జరిగింది. దాంట్లో ఏవైతే కనుక సమస్యలు ఏర్పడ్డాయి, ఎక్కడైతే కనుక లూప్ హోల్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడాను సమగ్రంగా ఈ నివేదికలో పొందుపరచడం జరిగింది. ఇరు రాష్ట్రాల్లో చూస్తే కనుక బస్సుల కొరత కారణంగా, రద్దీ ఎక్కువ కారణంగా బస్సుల్లోనే మహిళలు సిగపట్లు పట్టుకున్నటువంటి పరిస్థితి మనం అనేకం చూసాము. ఈ నేపథ్యంలో మహిళలు కొట్టుకోవడం అయితేనే ఇవన్నీ చూస్తే కనుక అది ప్రభుత్వానికి మరొక తలనొప్పిగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని ప్రధానంగా ఏ విధంగా అధిగమించాలనే దాని మీద చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు చూస్తే కనుక రాష్ట్రంలో 10,000 దాకా ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. వీటిలో 8,000 దాకా సొంత బస్సులు ఉండగా 2,000కు పైగా అద్దె బస్సులు నడుస్తూ ఉన్నాయి. ఈ అద్దె బస్సులతో నడవడంతో పాటు ఇప్పుడు మళ్ళా కొత్తగా ఏ విధంగా బస్సులు కొనాలా, లేకుంటే కనుక దాదాపు 2,000 బస్సుల దాకా అవసరమయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో 2,000 కొత్త బస్సులతో పాటు సిబ్బంది కొరత కూడా, అంటే బస్సుల సంఖ్య పెరిగే కొద్దీ దానికి సంబంధించినటువంటి డ్రైవరు, కండక్టర్లు, దీనికి సంబంధించినటువంటి డిమాండ్ కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ కొరతను కూడా తీర్చాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కొత్తగా తీసుకున్నటువంటి డ్రైవర్లు, కండక్టర్లకు సంబంధించినటువంటి వారి జీతభత్యాలు, ఎందుకంటే ఇప్పుడు ఆర్టీసీ అనేది ఇప్పుడు కార్పొరేషన్ నుంచి ప్రభుత్వంలో చేరింది. కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించిన వ్యవహారాలను కూడా ఆహారం, భారం అన్నింటినీ కూడాను ప్రభుత్వమే మోయాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఎంత భారం పడుతుందనే దాని మీద ప్రాథమికంగా 250 నుంచి 260 కోట్ల దాకా దీనికి సంబంధించినటువంటి భారం పడుతుంది అని చెప్పేసి అధికార యంత్రాంగ నివేదికలో పేర్కొనడం జరిగింది. అంటే ఈ భారాన్ని ఏ విధంగా మోయాలి, దీనికి సంబంధించిన సర్దుబాట్లు ఏ విధంగా చేయాలనే దాని మీద కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. వీటన్నిటితో పాటు మెయింటెనెన్స్, డీజిల్ ఇవన్నిటి కూడాను మరి ఉండనటువంటి పరిస్థితి. కాబట్టి రోజు రోజుకు పెరుగుతున్నటువంటి డీజిల్ ధరలు అయితేనేమి, ఇటువంటి పరిస్థితులలో ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ప్రధానంగా ఈ భారాన్ని మోసే దాని మీద దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఉన్నట్లుండి ఇప్పుడు మహిళలకు ఒకవైపు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి మరొక వైపు ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచితే కనుక అది కూడా ఒక విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఆరోపణలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొద్ది కాలము ఆర్టీసీకి సంబంధించినటువంటి నష్టం వచ్చినా కూడా, భారం మోయాల్సి వచ్చినా కూడా దానికి సంబంధించినటువంటి ఛార్జీల పెంపు చేసే ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్లుగా లేదు. ఒకవేళ ఇప్పుడే ఛార్జీలు పెంచితే కనుక ప్రభుత్వానికి చెడపేరుస్తుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మరి కొంతకాలం గడిచిన తర్వాత ప్రజలు కన్విన్స్ అయిన తర్వాత నిదానంగా దానికి సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటి మీద కూడాను చంద్రబాబు నాయుడు ఈరోజు జరిగేటువంటి రవాణా శాఖకు సంబంధించినటువంటి సమీక్షలో కసరత్తు చేయనున్నారు. తర్వాత ఇది ఎప్పటి నుంచి అమలు చేయాలి అనే దాని మీద ఒక నిర్ణయం తీసుకున్నారు. బహుశా ఒక 2 నెలలకు తర్వాత దీనికి సంబంధించినటువంటి విధి విధానాలన్నింటినీ పూర్తి చేసి ఎక్కడే కానీ పథకంను మళ్ళీ ముందుకు వెనక్కి జరపకోకుండా మళ్ళీ దానికి సంబంధించినటువంటి ఏవైనా కనుక సర్దుబాట్లు చేయకుండా ఒకేసారి పకడ్బందీగా దీనికి సంబంధించినటువంటి పథకం అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది. మొదటి దశగా దీనికి సంబంధించినటువంటి కసరత్తును ఈరోజు ప్రారంభించనున్నారు. థ్యాంక్ యూ విజయ్ చంద్ర.